శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి జాతకులకి 2024 సెప్టెంబర్ 21వ తేదీ శనివారంతో ప్రారంభమై 30వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి ఈ నెల చివరి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 5 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే, సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ ఉదయం 6:10 వరకు కొంత హడావిడిగా ఉంటుంది. ఏమిటి హడావిడి అంటే, తెలియని హడావిడి కూడా ఉండొచ్చు. ఒక్కోసారి అనుకూల పరిస్థితులన్నీ కూడా వస్తున్నట్టుగా అనిపిస్తుంటాయి. అనుకూల పరిస్థితులు వస్తున్నట్టుగా అంటే పనులు అవుతుంటాయి కదా, కానీ పనులు కావు. 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ ఉదయం దాకా టైం వేస్ట్ అయిపోతుంటుంది, డబ్బులు ఖర్చు అవుతుంటాయి. హడావిడి, ఈ హడావిడిలో కొన్ని మర్చిపోయేటువంటి కూడా ఉంటాయి. ఒక్కోసారి దీనికి కొన్ని ముఖ్యమైన ఏంటంటే, మతివరపు కారణంగా కూడా, ఈ మర్చిపోయిన కారణంగా కూడా ఒక్కోసారి నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కనుక 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ ఉదయం వరకు ఈ 10 రోజుల్లో ఏ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు చేయాలా, ఏ కార్యక్రమాలకి ఎంతెంత డబ్బైనా అవసరం అవుతుంది, మనకు రావాల్సినవి ఉన్నాయా, ఇవ్వాల్సినవి ఉన్నాయా అనేటువంటిది ప్రత్యేకంగా 10 రోజులకు మాత్రం చిన్న స్లిప్ మీద రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమండి, 10 రోజుల్లో అంత మర్చిపోతామా అని మీరు అనుకోవచ్చు. ఎందుచేతనంటే, రాబోతున్నటువంటి అంటే అక్టోబర్ నెల 5వ తేదీ దగ్గర 9వ తేదీ నుంచి మీ రాశిలోనే గురువు వక్రించబోతున్నాడు. నెక్స్ట్ మరొకటి, ఈ మధ్య ఈ 10 రోజులు కూడా ఒక సంపూర్ణ చంద్రగ్రహణము, ఒక పాక్షిక చంద్రగ్రహణము, ఒక సంపూర్ణ సూర్యగ్రహణం మధ్యలో జరుగుతున్నటువంటి ఆదివారం. అన్నిటికంటే ఆదివారం నాడు వారాధిపతి రవి నక్షత్రం కృత్తిక, ఉత్తరాషాఢ. కనుక వారాధిపతి నక్షత్రమే అంటే కృత్తికా నక్షత్రం ఆదివారంతో ఉండేది. ఈ 2 గ్రహణాల మధ్య ఇలాంటి రోజులు వస్తే ఒక్కోసారి దానికి కొంచెం ఎక్కువ ప్రామినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది ఎప్పుడుంది అంటే, అది 22వ తేదీ తెల్లవారితే ఆదివారం. నేను చెప్పేది 21వ తేదీ. కనుక ఆ రవికే సంపూర్ణ సూర్యగ్రహణం పట్టబోతున్నది. ఎక్కడ పడుతుంది? మీకు 5వ స్థానంలో, పంచమ స్థానంలో పట్టబోతుంది. కనుక 21వ తేదీ అంతా అంత హడావుడిగా ఉండొచ్చు. ఏదైనా ప్రయాణ హడావుడి కావచ్చు, లేక ఒక ముఖ్య కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన హడావుడి కావచ్చు, బడలిక వల్ల హడావుడి కావచ్చు. ఏదైనా సరే కొంతవరకు విసుగు, టెన్షన్, ఖర్చు ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక దానికి తగ్గట్టుగా మీరు ఎక్కడా కూడా ఆ అలసట అనేది కనపడకుండా మేకప్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. ఇక సెకండ్ పాయింట్, 22వ తేదీ ఉదయం 6:10 నుంచి 24వ తేదీ రాత్రి 9:56 వరకు ఈ సమయంలో అంతా కూడా ఇది మానసిక ప్రశాంతత బాగుంటుంది, సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఒక్కోసారి ఉంటే దూర ప్రాంత ప్రయాణాలు కూడా అవకాశాలు ఉంటాయి. ఈ దూర ప్రాంత ప్రయాణాల్లో కూడా ఒక్కోసారి మీరు కోరుకున్నటువంటిది అనుభవించవచ్చు, కోరుకుని తినవచ్చు, హాయిగా నిద్రపోవచ్చు, ముఖ్యమైన వ్యక్తులతో భేటీ కావచ్చు, కొంత ఆర్థికంగా డెవలప్మెంట్ కావడానికి అవకాశాలు కూడా వచ్చేటుంటాయి. ముఖ్యంగా నేను చెప్పాను కదా, 2 గ్రహణాల మధ్య దట్టు పితృ పక్షంలో పితృకారకుడు ఎవరు? రవి యొక్క వారం ఆదివారం, రవి యొక్క నక్షత్రం కృత్తిక, ఉత్తరాషాఢ. ఈ 3 నక్షత్రాలు కనుక ఇప్పుడు 2 గ్రహణాల మధ్య వచ్చేది కృత్తిక, ఉత్తరాషాఢ వస్తుంది. పితృపక్షంలో కృత్తిక వస్తుంది తప్ప ఉత్తర రాదు, ఉత్తరాషాఢ అడ్డగతి రాదు. కాబట్టి కృత్తిక అరుదుగా వస్తుంటే రానే రాదు. ఉత్తరాషాఢ వస్తుందంటే ఉత్తరాషాఢ కేవలం కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి ఆదివారమే వస్తే రావాలి కృత్తికతో, అంతే తప్ప ఉత్తరాషాఢ పితృపక్షంలో రాదు. కనుక ఆదివారం వచ్చింది కనుక ఇలాంటి అవకాశాన్ని జారవిడుచుకోకూడదనమాట. అంటే అది ప్రయాణాలు కావచ్చు, ఒక ముఖ్య కార్యక్రమాన్ని శ్రీకారం చుట్ట కావచ్చు, ఏదైనా కొంత సుఖ సంతోషాలు, ఆనందాలతో ఉవ్విళ్ళూరే విధంగా ఈ 2వ పాయింట్ కొనసాగుతూ ఉంటుంది. నెక్స్ట్ 3వ పాయింట్, 24వ తేదీ రాత్రి 9:56 ప్రారంభమై 26వ తేదీ సాయంత్రం 5:14. ఇది బడలిక వల్ల అలసిపోయిన కారణంగా, విశ్రాంతి తీసుకున్న కారణంగా, కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళి వచ్చిన కారణంగా కొంత డబ్బు కూడా ఖర్చు అయిపోతుంది. దానికి తోడు కొంత
బడలికతో పాటు ఆవేశం కూడా వస్తుంటుంది. ఈ ఆవేశమే కొంత ఇబ్బందికరమైనటువంటిది. కనుక మీ కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. సో 25వ తేదీ, 26వ తేదీ, 25, 26 ఈ 2 రోజులు కూడా ఆవేశాలకు దూరంగా ఉండండి, కోపతాపాలకు దూరంగా ఉండాలి. చిన్న విషయం కూడా చిరుబుర్లాడుతుంటారు, అలాంటి చిరుబుర్లాడికి దూరంగా ఉండండి. ఆ విధంగా మీరు చిరుబుర్లాడుతుంటే ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని మిమ్మల్ని ఇన్వైట్ చేయకుండా కూడా అంటే ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. మీరు లోపల ఎంత చిరుబుర్లాడుతున్నా పైకి కొంచెం నటిస్తున్నప్పటికీ అవతల పడితే పసిగట్టేస్తాడు. కనుక ఏదో లోపల వ్యవహారం వేరుగా ఉన్నట్టుంది, వీళ్ళని ఇన్వైట్ చేయడం కూడా అనవసరమని ఒక ముఖ్య కార్యక్రమానికి ఇన్వైట్ చేయకుండా దాటవేయవచ్చు. కనుక వీలైనంత వరకు చిరుబుర్ అనేటువంటిది పైకి ఉండకూడదు, లోపల ఉండకూడదు. కనుక వీలైనంత వరకు ఈ చిన్న జాగ్రత్త తీసుకోవడానికే ప్రయత్నం అంటూ చేయాలి. ఆ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే రాబోతున్నటువంటి ఈ గురువు 119 రోజులు ఆయన వక్రగమనంలో ఉంటాడు కనుక కొంత మీకు మనసుకి ప్రశాంతత చేకూర్చే కొత్త ఆలోచనల వైపు పరుగులు తీసే అవకాశం అంటూ ఉంటుంది. నెక్స్ట్ ఇక 3వ పాయింట్, 26వ తేదీ సాయంత్రం 5:14 ప్రారంభమై 28వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 3:39 అంటే తెల్లవారితే 29వ తేదీ. ఈ సమయం మాత్రం కొంతవరకు హడావిడి ఉండదు, కానీ ప్రశాంతత ఏంటో ఏముండదు, కానీ ఏదో జల్సా, ఆ జల్సాకు సంబంధించిన ఆలోచనలు, జోష్, ఎవరితో కుటుంబ పరంగా కావచ్చు, తోబుట్టుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, సన్నిహితులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, కోరుకున్న వ్యక్తులతో కావచ్చు, ఏదైనా మీ యొక్క ఆంతరంగికమైనటువంటి ఆలోచనను విప్పి చెప్పుకునేటువంటి వ్యక్తులతో కావచ్చు, ఏదైనా మనసు ప్రశాంతంగా ఉంటుంది. చాలా వరకు కొత్త ఆలోచనలకి కొంత శ్రీకారం ఆ సమయంలో చుట్టకపోయినప్పటికీ మానసికంగా మీ అంతటి మీరే రెండో వాడికి తెలియకుండానే మీ అంతటి మీరే మానసికంగా సిద్ధమైపోతారు. ఇది పలానా దసరాకు చేద్దామను, పలానా కార్తీక మాసం చేద్దామను, లేకపోతే నెక్స్ట్ జనవరి 1కి చేద్దామను, ఏదో కొంత క్రొత్తదనం అనేది ఉంటుంది. దీపావళికి ఇలా చేస్తే బాగుంటుందో, అలా చేస్తే బాగుంటుంది. ఎదుటి వారితో మాట్లాడుతూ ఉంటారు, వెంటనే పావులు కదిపేస్తుంటారు. ఒక్కోసారి ఆ పావులు కదిపే టైంలో ఎవరికో ముఖ్యమైన వ్యక్తులకు కూడా ఒక్కోసారి ఫోన్ చేసి మెసేజ్ పెట్టి ఇది నా మనసులో ఉంది కనుక దానికి ఏమైనా ఆర్థికంగా కావాలి, ఈ విషయం చెప్పరు. మనసులో ఉందంటే నేను ఒక ముఖ్య కార్యక్రమం చేయాలని పుట్టాను, దానికి ఆర్థికంగా డబ్బులు కావాలని అదో ఇది అడుగుతారు తప్ప ఆ పర్టికులర్ ప్రోగ్రాం మాత్రం వీరంతా చెప్పరు. చెప్పకుండా ఉండటమే చాలా మంచిదనేది నా భావన. కనుక ఆ విధంగా జల్సాగా జోష్గా వెళ్ళిపోతుంది. ఇక చివరి 5వ పాయింట్ ఏంటంటే, ఈ 4వ పాయింట్లో జోష్ వలనే కొంత మానసిక ప్రశాంతత మీకు లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక 5వ పాయింట్, ఇది కొంచెం మెడపట్టుకునేటువంటి పాయింట్. ఇదేమిటంటే 29వ తేదీ సూర్యోదయం దగ్గర నుంచి 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఇది ఆరోగ్య విషయంలో, ఉద్యోగం విషయంలో, వ్యాపార విషయంలో, అద్దె ఇంటి విషయంలో, నూతన ఇంటి విషయంలో, తల్లి విషయంలో, వాహన విషయంలో అన్నీ కొంత మైనస్గానే ఉంటుంది. మైనస్ అంటే ఏంటి? బండి మొరాయించడమో, ఆరోగ్యం మందగించడమో, తల్లి ఏదైనా ఒక మాట అంటే ఎదురు చెప్పలేని పరిస్థితి ఉండి బాధపడటమో, లేక ఆఫీసులో పై అధికారులతో కొంత ఇబ్బందులు ఉండటమో, లేక సహ ఉద్యోగులతో కీచులాట ఉండటమో, ఏదో ఒకటి అనారోగ్యం ఉండి కొన్ని ముఖ్య కార్యక్రమాలతో వెళ్ళలేక సహకరించలేకపోవటము, కార్యక్రమాలను సహకరించడం, ఇలాంటి ఉన్న కారణంగా అనీజినెస్ అనేది వస్తుంది. టోటల్గా ఈ 2 రోజులు కూడా పూర్తిగా అన్ఫేవరబుల్ మాత్రం చెప్పక తప్పదు. అయితే నెక్స్ట్ మరొకటి 27వ తేదీ, ఆ రోజు శుక్రవారం, 27వ తేదీ శుక్రవారం. ఆ శుక్రవారం ఆ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రము. పుష్యమి అనేది శని యొక్క నక్షత్రం. శుక్రవారం పుష్యమి నక్షత్రంకి వస్తే ఒక పరోక్షంగా కొంత మేలినటువంటి ఆలోచనలు శ్రీకారం చుట్టడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది. కనుక ఆ రోజున రాహుకాలం మార్నింగ్ 10:30, 12 రాహుకాలంలో ఒక ముఖ్య కార్యక్రమం పైన ఎందుచేతంటే ప్రత్యేకంగా మీకు చంద్రుడు 3వ స్థానంలో సంచారం చేస్తుంటాడు. అంటే సోదరి భాతృస్థానంలో సంచారం చేస్తున్నాడు కనుక ఏదైనా ఇందాక చెప్పాక జోష్ అని, కనుక ఆ జోష్గా ఉంటాము, పీస్ఫుల్గా ఉంటాము. కనుక ఇలాంటి సమయంలో శుక్రవారం ఉదయం 10:30 to 12 రాహుకాల సమయంలోనే మీరు ఏదైనా కొత్త ఆలోచనకి శ్రీకారం, అది రాహుకాలం కదండి అనే మాట పక్కన పెట్టేయండి.
కనుక శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇకపోతే వృషభ రాశిలో జన్మించినటువంటి కొన్ని నక్షత్ర జాతకులకి ఏ సమయాలు వ్యతిరేకమో చెప్తా. కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 27వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే తెల్లవారితే 28వ తేదీ అనుకోండి, 28వ తేదీ ఉదయం నుంచి 29వ తేదీ సూర్యోదయం వరకు అనుకూలమైన సమయం కాదు. అది కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. క్రొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టకూడదు. ఇక రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 29వ తేదీ ఉదయం నుంచి 30వ తేదీ ఉదయం 6:19 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక మృగశిర నక్షత్ర 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులకి వారికి ఏంటంటే 20వ తేదీ అర్ధరాత్రి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మీకు 21 నుంచి మనం చెప్పుకుంటాం కనుక 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ ఉదయం వరకు మృగశిర నక్షత్ర 1, 2 పాదాలకి అనుకూల సమయం కాదు. ముఖ్య కార్యక్రమాలు మాత్రం శ్రీకారం చుట్టకుండా మామూలుగా నిత్య జీవితం చేసే రొటీన్ కార్యక్రమాల వైపు మాత్రం వెళ్ళవచ్చు. నిస్సందేహంగా చక్కగా ఆ కొత్త కార్యక్రమాలు కాకుండా పాత కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మీ ఆలోచనలకి ఏదో ఒకటి ఈ 10 రోజుల్లో సరైనటువంటి గుర్తింపు అనేది తప్పకుండా లభిస్తుందని చెప్పడంలో సందేహం ఏమాత్రం లేదు. శుభం.